మలయాళ నటుడు కళాభవన్ మణి మృతిపై విచారించాలని సీబీఐకి ఆర్డర్ ఇచ్చింది కేరళ హైకోర్టు. ఒక నెలలోపట దర్యాప్తు మొదలుపెట్టాలంది. కేరళ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో కేసును సీబీఐకి అప్పగించింది హైకోర్టు. కళాభవన్ మణి మృతిపై సీబీఐ విచారణకు కేరళ హైకోర్టు ఆదేశించింది. కళాభవన్ మరణంపై తమకు అనుమానాలున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన భార్య నిమ్మి, తమ్ముడు రామకృష్ణన్ హైకోర్టులో కేసేసిండ్రు. ఈ మధ్యనే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిండు రామకృష్ణన్. కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేసిన దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. మరోవైపు గతంలోనే కేరళ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించాలని ఆర్డర్ పాస్ చేసింది. దీని మీద కేరళ హైకోర్టుకు పోయింది సీబీఐ. అయితే కేసులా అసాధారణమైనదేం లేదని, తాము దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని అఫిడవిట్ వేసింది సీబీఐ. దాన్ని కొట్టివేసిన హైకోర్టు ఒక నెల లోపట దర్యాప్తును హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని సీబీఐకి చెప్పింది. మార్చి 6న కళాభవన్ మణి చనిపోయాడు. ఫామ్ హౌస్ లో సుస్థి అయిన మణిని దోస్తులు కొచ్చిలోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసిర్రు. దవాఖానలోనే మణి చనిపోయిండు. అసహజ మరణంగా కేసు పెట్టిన కేరళ పోలీసులు మణి దోస్తుల్ని ప్రశ్నించిండ్రు. మణి శరీరంలో ఎక్కువగా మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్టు తేలింది.